తప్పు చేయని వాళ్ళు రాజకీయాల్లో పనికిరారేమో. అందుకే క్రిమినల్స్, గుండాలు, ఫ్యాక్షనిస్టులు, డబ్బున్న సంపన్నులు మాత్రమే నేటి పాలిటిక్స్కు అర్హులు. రాంగ్ రూట్లో నడిచే రాజకీయ నేతలతోటి చట్టసభలు నిండిపోతున్నాయి. భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని పీఠాలపై ఆశీనులవుతారు. అంతా అయిపోయాక చేసేది మాత్రం చేసుకుంటూ పోతారు. న్యాయ అన్యాయాలు విస్మరించి అక్రమాలకు పాల్పడతారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీర వ్యవహారం చేసిన వాళ్ళంతా ప్రతిపక్షంలోకి దిగి వచ్చాక అదే చట్టానికి పట్టుబడుతున్నారు. పోలీసు కేసుల నుంచి కోర్టు మెట్లెక్కుతున్నారు. కస్టడీలో మాత్రం రాదు, తెలీదు, చెప్పలేం అన్నంత తేలికగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ ఓ సినిమా డైలాగ్ను వల్లవేయడం ఆనవాయితీగా మారింది. ఇదే పరిస్థితి ఇప్పుడు అన్ని కేసుల్లో సూపర్ ట్రెండ్గా మారింది. మూడంటే ఈ మూడు మాటలతో ఇన్వెస్టిగేషన్ అధికారుల దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఇప్పుడు తాజాగా ఈ మూడు పదాలను వల్లవేస్తున్నది ఎవరు? కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు జోగి రమేష్ ఈ కల్తీ మద్యం వ్యాపారానికి తెరతీశారని జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జోగిని అరెస్టు చేశారు. ఆ తర్వాత దాదాపు 11 గంటల పాటు జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రామును సిట్ అధికారులు, పోలీసులు వేరువేరుగా విచారణ జరిపారు. అయితే ప్రశ్న ఏదైనా సరే జోగి రమేష్ సమాధానం మాత్రం తెలియదు, గుర్తులేదు అని తెలుస్తుంది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని, అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు తనకు సమాధానాలు తెలియదని జోగి రమేష్ అన్నారట. చంద్రబాబు ఇంటిపైకి తాను వెళ్లినందుకే ఈ కేసులో ఇరికించారని, తన కుమారుడిని అగ్రిగోల్డ్ భూముల కేసులో కక్షపూరితంగా ఇరికించారని చెప్పారట. ఇక ఈ కేసులో A1 అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని అన్నారట. కీలకమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా జోగి సైలెంట్గా ఉన్నారట. జోగి రమేష్ సోదరుడు రామ్ కూడా ఇలాగే సమాధానాలిచ్చారట. జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేసుగుర్రంలా పరుగులు పెట్టిన నాయకుడు. ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నేతగా ఇంతింతై ఎదిగి మంత్రిగా చెలామణి అయిన కొంతమందిలో అగ్రభాగాన ఉన్న నాయకుడు కూడా జోగి రమేషే. అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలపై ఒంటి కాలుపై చిందులు వేయడమే కాదు, చంద్రబాబు నివాస గృహంపై దాడులకు ఉసిగొలిపిన నేత కూడా ఆయనే. అంతేకాదు, ప్రత్యక్షంగా అదే దాడిలో పాల్గొన్న లీడర్ కూడా ఆయననంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఘనత జోగిదే. అలాంటి ఆ నాయకుడంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళున్నారేమో. కాలం వెంటాడగా మాజీ అయిన ఈయన ప్రస్తుతం కల్తీ మద్యం వ్యవహారంలో కీలకమైన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిట్ దర్యాప్తు బృందం, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా జోగి రమేష్ను అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు ప్రాంతంలో వెలుగు చూసిన కల్తీ మద్యం వ్యవహారం లోకమంతా చుట్టుకొచ్చి జోగి రమేష్ వద్దకు చేరుకుంది. అన్నమయ్య డిస్ట్రిక్టు దక్షిణాఫ్రికా దాకా విస్తరించిన కల్తీ మద్యం వ్యవహారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద ఆగి అరెస్టులను తాకింది. మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రామును సైతం దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇదే సందర్భంలో విచారణ సైతం ఎదుర్కొంటున్నారు. ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన కీలకమైన ఆధారాల ప్రకారం జోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. అయితే విచారణలో మాత్రం అదే జోగి రమేష్ ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటూ చెప్పుకొస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, సిట్ విచారణకు సహకరించకుండా తెలియదు, గుర్తులేదు, మరిచిపోయా అన్నట్లుగా చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దర్యాప్తు బృందం సంధిస్తున్న అనేకమైన ప్రశ్నలకు మౌనమే సమాధానంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అధికారం కోల్పోయాక కూటమి ప్రభుత్వంపై మాయనమచ్చ తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జోగి రమేష్ ప్లాన్ మేరకే కల్తీ మద్యం తయారు చేసినట్టు కీలక నిందితుడు జనార్దన్ రావు సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంతో పాటు విచారణలోనూ అన్ని విషయాలను పూసగుచ్చినట్టుగా వివరించారు. పకడ్బందీ ఆధారాలతోనే మాజీ మంత్రి జోగి రమేష్ను సిట్ బృందం అరెస్టు చేసింది. ఇప్పటికే అనేకమైన అరెస్టులు కూడా ఇదే తరహాలో జరిగిపోయాయి. ఇలాంటి విచారణ సందర్భంలోనే ప్రధానమైన నిందితులు తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు చెప్పడం రీవాజుకు మారిపోయింది. జనార్దన్ ఎవరో తెలియదని, ఆయనతో కలిసి వ్యాపారాలు చేయలేదని, ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరగలేదని జోగి రమేష్ అన్నారట. చివరిసారి జనార్దన్ రావును ఎప్పుడు కలిశానో గుర్తులేదని చెప్పారట. జనార్దన్తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయని సిట్ అధికారులు ప్రశ్నించగా అవి ఎలా వచ్చాయో తనకు తెలియదన్నారట. ఏది ఏమైనా జోగి రమేష్ బాగా ప్రిపేర్ అయి వచ్చారని, ఆవు వ్యాసం మాదిరిగా తెలియదు, గుర్తులేదు తప్ప మరో ముక్క చెప్పడం లేదని తెలుస్తుంది. అదేవిధంగా ఒక కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ సీఎం PS ధనుంజయ రెడ్డి,
ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు సైతం ఇదే విధమైన సమాధానాలు చెప్పుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో నడిచిన మద్యం కుంభకోణంలో ఆనాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు కూడా ఇదే 3 మాటల పాలసీకి విచారణ అధికారుల ఎదుట కట్టుబడ్డారు. మరో కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినన్న మాటలపైన నిలబడ్డారు. ఆ తర్వాత విచారణ అధికారులు సాగించిన విధానాలు వేరు కావచ్చు. ప్రస్తుతం ఇదే 3 ముక్కలు పాలసీని మాజీ మంత్రి జోగి రమేష్ కంటిన్యూ చేస్తున్నారట. ఇలా తప్పులు చేయడం, చేయకపోవడం అనేది వారి అంతరాత్మలకు సంబంధించిన అంశం. అంతేకాదు కేసులో నిజాలు రాబట్టడం విచారణ అధికారులు తేల్చే విధానం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ అధికారులు నిందితులను ముందుగా అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో వాళ్ళు చెప్పే 3 మాటలు ఈ సినిమా డైలాగ్ మాత్రమే. అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ప్రతిపక్షంలోకి ఇంకెవరైనా మారిపోవచ్చు. నేరాలు, అక్రమాలు, కుంభకోణాలు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో చేయొచ్చు. కానీ అధికారం కోల్పోయాకే అన్ని కేసులు ఊడిపడతాయి. అసలైన బాధ్యులు బయటపడతారు. ఈ సందర్భంలోనే కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కస్టడీలు, విచారణలు అన్నీ కొనసాగుతాయి. ఈ క్రమంలో అరెస్టైన ప్రతి కీలక వ్యక్తులు విచారణలో చెప్పే మాటలు ఈ 3. అవే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా కాదంటారా?